వీళ్ళంతా వేద భారతి పీఠం శిష్యులు అనమాట. నిజంగా వీళ్ళని చూస్తుంటే చిన్న చిన్న అయ్యగారులు ఎంతో ముద్దుగా ఉన్నారో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం మనం. హాయ్, నమస్కారం. జై శ్రీరామ్. చూసిందండి సంస్కారం. నేనేమో హాయ్ అంటున్నా, వీళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. నిజంగా వీళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. నీ పేరు చెప్పు నాన్న. వేదరత్న. వేదరత్న. చదువుతున్నావా ఇక్కడ? మంత్రాలు వేదాలన్నీ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నా. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? స్కూల్ బాగుందా? ఇక్కడ బాగుందా? ఇంటి దగ్గర స్కూల్ ఇక్కడ మంచిది. మంచిగా ఉందా? ఇంకా మరి మొబైల్ మిస్ అయితలేవా? ఉంటే ఉంటే మొబైల్ ఉంటే చూడాలనిపిస్తుంది. అంటే ఫోన్ మాట్లాడతావా? అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడతావు. ఓకే. నీ పేరు నాన్న? చైతన్య. మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బోధన్. అక్కడ ఉంటారా? మరి ఎట్లా మమ్మీ వాళ్ళని మిస్ అవుతున్నావా? మరి ఆ స్కూల్ బాగుందా? వేద పాఠశాల బాగుందా? వేద పాఠశాల బాగుందా? ఇక్కడ అన్ని నేర్పిస్తున్నారా? మంచిగా ఆవులతో ఆడుకుంటున్నావా? ఆడుకుంటావా? మరి వచ్చినాయా వేదాలు? ఎంతవరకు నేర్చుకున్నావు మంత్రాలు? కొంచెం నేర్చుకున్నా. ఇంకో కొంచెం నేర్చుకుంటావా? నీ పేరు? ఓంకార్చారి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వేద పాఠశాల? బాగుందా? సరే, మీరు అందరు కలిసి ఒక శ్లోకం చెప్తారా? ఈజీ శ్లోకం చెప్పండి. ఓం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నో దివ్యసేదసాదనం. ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు ప్రణవ్ అండి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరమా? 3 years నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఎట్లా అనిపిస్తుంది మరి? బాగానే ఉందా? అందుకే వచ్చిన వాళ్ళని అడుగుతున్నావు బీజాక్షరాల కోసం వచ్చిరా అని. మొత్తం నువ్వేనా మెయింటైన్ చేసి? గురుగారు అండి. గురువు శిష్యుడు కదా నువ్వు కూడా చూసుకుంటావు కదా? చూసుకుంటావా? ఇంకా అంటే ఇప్పుడు ఇంకెన్ని ఇయర్స్ ఉండాలి ఇక్కడ? ఇంకా 4 years అయితే అయిపోతున్నాయి. అంతేనా? మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? ఇంకా అవసరం లేదా? మళ్ళీ తర్వాత పూజలు చేసుకుంటాం. ఆలయాలలో పూజలు చేసుకోవచ్చు, పురోహితులు అన్నట్టు. అమ్మో, నువ్వు పురోహితుడు అవుతావా 4 సంవత్సరాల తర్వాత? ఇంత చిన్నగా ఉన్నావు, క్యూట్ గా. సరే, నీలాంటి పిల్లలు చాలా మంది మొబైల్ చూస్తున్నారు, అసలు వేదాలంటే పట్టించుకోవట్లేదు, అసలు మన హిందూ గ్రంథాలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? నీలాగా నేర్చుకోవాలి, నీలాగా గుడ్ బాయ్ కావాలి వాళ్ళకి ఏం చెప్తావు మరి? రండి నేర్చుకోండి అని ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, చెప్పు మరి వాళ్ళకి. రండి అందరు చదువుకోండి, వేదాన్ని నేర్చుకోండి. అది. ఏం పేరు? గోపిచంద్. ఓకే. ఎక్కడ మీ ఊరు? ఇక్కడ నిజామాబాద్ దగ్గర. అక్కడి నుంచి వచ్చినావా? ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? 5 years. 5 years నుంచి ఉంటున్నావా ఇక్కడ? మరి హాలిడేస్ అప్పుడు వెళ్తావా ఇంటికి? అవునా? అంటే ఎప్పుడు వెళ్తావు హాలిడేస్? అంటే ఫెస్టివల్స్ కి ఇస్తారా? పండుగలకి ఇస్తారు. పండుగలకేనా? ఎగ్జామ్స్ ఉంటాయా మీకు? ఎగ్జామ్ సంవత్సరం ఒకసారి ఉంటాయి. అంతేనా? కార్యక్రమాలు ఎట్లుంటాయి అన్నట్టు? డైలీ 4కి లేస్తాం. అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాం. జపాలు ఉంటే జపాలు చేస్తాం. తర్వాత సేవ చేసుకుంటాము. తర్వాత చదువుకుంటాం. మంచిగా గోమాతలతో ఆడుకుంటారు కదా? నేను వచ్చేసరికి ఆడుతున్నారు. భైరవాని భైరవుడితోని గోమాతలతోని ఆడుకుంటున్నారు కదా మంచిగా. ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తారా ఇక్కడ? బాగుంది. హ్యాపీగా అనిపిస్తుందా? మంచిగా వేదాలు నేర్చుకుంటారు. ఎంజాయ్మెంటా? పేరెంట్స్ వస్తారా అప్పుడప్పుడు? వస్తారా? మరి ఇప్పుడు మీరు ఇంత మంది ఉన్నారు కదా స్టూడెంట్స్, మరి మీకు ఎట్లా? ఫ్రీనా? మొత్తం ఫ్రీనేనా? ఫీ ఏమైనా పే చేయాలా? ఫ్రీ, మొత్తం ఫ్రీ. సో ఎవరైనా వచ్చే వాళ్ళైనా కూడా ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చి జాయిన్ అయితే సరిపోద్ది వేదాలు నేర్చుకోవడానికి. అంతేనా? సరే, ఇప్పుడు మీరు అందరు కలిసి ఒక చక్కటి మంత్రం చెప్పండి. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామ విత్రవత్